తిరుమల తిరుపతి శ్రీవారి విగ్రహం వెనక వినిపించే వింతరహస్యం గురించి తెలుసుకుందాం. తిరుమల క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు, కానీ అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఒకటి ఉంది. శ్రీవారి గర్భాలయంలో స్వామివారి విగ్రహం వెనక బాగాన చెవి పెట్టి వింటే గనక స్పష్టంగా సముద్రపు అలలో శబ్దం వినిపిస్తుంది. ఎత్తైన కొండల మీద ఈ సముద్రపు అలలో హోరు ఎలా సాధ్యం? కొండల సముద్రం మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట. అక్కడ సముద్రం ఉండే అవకాశమే లేదు. కానీ భక్తితో గమనిస్తే సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఇక్కడ వెలిశాడనమాట. శ్రీనివాసుడిగా వెలిశాడు. ఆయన నివాసం క్షీరసాగరం, అంటే పాల సముద్రం లాంటిది. కేవలం శబ్దం మాత్రమే కాదు, ఆ స్వామి ఉనికిని నిదర్శనం ఆ ప్రదేశం ఎప్పుడు కూడా తేమగా ఉండడం. ఇప్పటికి కూడా ఒక అంతు చక్కని రహస్యమే అనమాట అది. సైన్స్ సమాధానం చెప్పలేకపోయినా భక్తుడు హృదయానికి మాత్రం అది శ్రీమన్నారాయణుడు పాదాల దగ్గర వినిపించే ఓంకారం నాదల్లా అనిపిస్తుంది అనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపదముక్కలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. అలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.